హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కళ్యాణి. నాకు మీతో అయితే అందరితోనే ఒక విషయం పంచుకోవాలని అయితే నేను ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఏం విషయం అంటే నాకు మస్తు బాధ అయిన విషయం ఒకటి ఉంది. నిన్న మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్. అందరు చాలామంది మేము గల్లీలో అందరు కలిసి వెళ్ళినాము. అయితే ఆడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, అందరూ దర్శనం అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మాకు ఫుడ్ అయితే పెట్టిర్రు. అందరు లేడీస్కి ఒక లైను, జెంట్స్కి ఒక లైన్ పెట్టలేదు. అందరికి పక్క పక్కనే పెట్టినా కానీ ఎంతమంది లేడీస్ వెనక నుంచి వచ్చినా అందరికీ లేడీస్కే ఫుడ్ పెడుతురు. చాలా సేపు తర్వాత లేడీస్ అందరు తిన్న తర్వాత మగవాళ్ళకైతే ఫుడ్ పెట్టిరు ఫ్రెండ్స్. అదైతే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ప్రతి గుడి దగ్గర మనం సగం తింటామని వెళ్ళము. మనం ఇంట్లో బియ్యం లేదని కాదు, బీదవాళ్ళు ఉండొచ్చు, రిచ్గా ఉన్నోళ్ళు రావచ్చు. గుడిలో అయితే అది ప్రసాదం, దేవుని పేరు మీద ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి తినాలని అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా, మీకు ఒక 10 మందికి అన్నం పెట్టే స్థాయి ఉంటేనే పెట్టండి. లేదా 10 మందికి అన్నం వండి రెండోసారి రావద్దు సార్, రెండోసారి అన్నానికి రావద్దని చాలామంది ఆడ భోజనం పెట్టేటోళ్ళు చెప్తుర్రు. 10 రకాల కూర చేసినప్పుడు అందులో బగారా ఉంది, స్వీట్ ఉంది, వైట్ రైస్ ఉంది. ఎలా తింటారు ఫ్రెండ్స్? అన్నీ ఒకటేసారి ప్లేట్లో వేయించుకొని తినలేరు కదా. ఫుడ్ అయితే ఎవరైనా రెండోసారి ఖచ్చితంగా తీసుకుంటారు. ఆడ పెరుగు ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండోసారి తీసుకుంటారు. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఒకసారి కొంచెం కొంచెమే అన్నం పెట్టండి, చాలా మంది ఉన్నారని. అంటే సగం సగం ఎవరు కడుపు నింపుకోరు. ఎవరైనా సరే అన్నదానం చేసేటప్పుడు దేవుని పేరు మీద ప్రసాదం తీసుకునేటప్పుడు ఎవరైనా కడుపు నిండా అన్నం తినాలనే వస్తారు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఎంత మందికి అన్నం పెట్టాలే ఆ స్థాయి ఉందో అంతవరకే పెట్టండి. నాకు తెలుగు క్లారిటీగా మాట్లాడే నీకు రాకపోయినా వచ్చినా కానీ కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ రాదని మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పిన. ఏమని బాధ అనిపించిందంటే, ప్రతి విషయంలో ఆడోళ్ళకే కాదు, రెస్పెక్ట్ ఇవ్వాలని, మగోళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంతమంది నా వీడియోలు చూస్తుంటారు, వాళ్ళలో ఒక్కరైనా అలా గుడిలో అన్నం పెడితే కొంచెం అర్థం చేసుకుంటారని నేనైతే చెప్తున్నా. ప్రతి విషయంలో ఆడోళ్ళకే సపోర్ట్ చేస్తారా ఫ్రెండ్స్? వాళ్ళకి కడుపు ఉంటుంది, బండి ఆపేసి మరీ లోపల వచ్చి అన్నం తింటారు. వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది, వాళ్ళకు కూడా అన్నం తినాలని ఆశతో వచ్చిర్రు. కాబట్టి ఎప్పుడైనా 2 లైన్ నీళ్ళు పెట్టండి. ఒకరు ఆడోళ్ళకి పెట్టండి, ఒకసారి మొగోళ్ళకి పెట్టండి. అలా పెడితే అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. చదువుకున్న పిల్లలు వస్తారు అన్నం తినడానికి. వాళ్ళు మేము అన్నం తింటుంటే ఈ చిత్రంగా అంటే ఏంది అలా కూడా ఉందా అనే ఆలోచనతోని చూస్తున్నారు. అది బాధ అనిపించింది. ఎప్పుడైనా సరే అందరు సమానమే. ఆడోళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మగళ్ళకు కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే మీరు ఎక్కడ అన్నదానం చేయాలనుకున్నా మనసు పూర్తిగా, కాకపోతే మన అన్నదానం దేవుని పేరు మీద 10 మందికే పెట్టాలని ఏం లేదు. సరే 5 మందికి పెట్టినా కడుపు నిండా అన్నం పెట్టండి. అదే ఒకసారి తీసుకుంటే ఇంకోసారి రావద్దని మాత్రం దయచేసి అనొద్దు. చాలా బాధ అనిపించింది. చిన్నపిల్లల లైన్లో నించుంటే కూడా వాళ్ళు ఏడంగా వెళ్ళి ఇస్తరాకులు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు చిన్నపిల్లలు. అది నేను ఏదో పెద్ద మ్యాటర్ అని నేను చెప్తలేను ఫ్రెండ్స్. మీకు ఏదైనా బాధ కలిగి ఉంటే నాకు క్షమించండి. అలాగే కొంచెం ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. నాకు బాధ అనిపించింది. నా ఫ్రెండ్స్లు ఇంతమంది చూస్తారు కాబట్టి నేను వీడియో చేసిన. ఓకేనా? నేను మాట్లాడేది కరెక్టో రాంగో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఒక తమ్ముడు అయితే, అక్క నేను కామెంట్ పెడితే నువ్వు చదువుకోలేవు కదా అక్క, అందుకే మేము కామెంట్ పెట్టమని అంటారు. ఖచ్చితంగా నా కొడుకు చదువుతాడు తమ్ముడు. ఎందుకంటే బ్యాడ్ కామెంట్ ఉందా, మంచి కామెంట్ ఉందా, అందరు మంచి వాళ్ళు ఉండరు కదా. అందుకని ఖచ్చితంగా కామెంట్ అయితే మేము కామెంట్ రాగానే చూసుకుంటాము. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నాకు క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి బాయ్ ఫ్రెండ్స్.